ఈ సృష్టిలో ప్రతి ఒక్కరు కోరుకునేది ఏమిటంటే వారికి ధనం కావాలని, వారు సంపన్నులుగా ఉండాలని, తమ ఇంటికి లక్ష్మి రావాలని. కానీ ఇదెలా అవుతుందనేదే ప్రశ్న. ఇక్కడ కొందరంటారు కష్టపడితే ధనం వస్తుందని, మరి కొందరంటారు విద్య ఉంటే, తెలివి ఉంటే ధనం వస్తుందని, మరికొందరు అంటారు బలవంతులుగా ఉన్నట్టయితే అప్పుడు సంపన్నులుగా అవుతారని. సరే, అదే నిజమైతే పనివారు అందరికంటే ఎక్కువ కష్టపడతారు. వారు ధనికులు ఎందుకు కారు? ఎంతోమంది విద్వాంసులు ఉన్నారు ఈ ప్రపంచంలో. వారు ధనికులు ఎందుకు కారు? ఎంతోమంది బలవంతులైన వ్యక్తులు ఉన్నారు. వారి దగ్గర ధనం ఎందుకు లేదు? వారు ధనం కోసం ఎందుకు కష్టపడతారు? అలాగే కొందరు ఇలా కూడా ఉన్నారు. వారు కష్టపడతారు. వారు పని చేసినందుకు వారికి అందుకు తగిన ధనం కూడా కలుగుతుంది. కొందరు విద్వాంసులు కూడా ఉన్నారు. వారి దగ్గర అత్యంత ధనం కూడా ఉంది. మరికొందరు బలవంతులు ఉన్నారు. వారి దగ్గర ధనం లేకపోవడం అనేది లేదు. మరి ఇలా ఎందుకు కొందరికి ధనప్రాప్తి ఉంటుంది, మిగిలిన వారికి ఎందుకు ఉండదు? అలా ఎందుకని? ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది. అది మీ కర్మల ఫలితం. మంచి పనులు చేయండి, పుణ్యాలు చేయండి, అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనేక నామాలలో ఒకటి పుణ్యమాత అని కూడా ఉంది. మరి అదే పుణ్యాన్ని సంపాదించండి, అప్పుడు ధనం కూడా సంపాదిస్తారు. అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా వాహనాన్ని చూడండి. దానిలో ఎన్నో రకాల భాగాలుంటాయి. ఆ భాగాలన్నీ కలిసి ఒకేసారి దేని పని అది చేసుకుంటూ ఉంటాయి. అవి చక్రాలు కానీ, యంత్రాలు కానీ, లేదా వాహనాన్ని నడిపే వ్యక్తిని కానివ్వండి. ఇలాంటివన్నీ కూడా అన్నీ వాటి స్వభావానికి తగ్గట్టు వాటికి నిర్దేశించిన దాని ప్రకారం పనిచేస్తాయి. కానీ విషయం ఏమిటంటే వాహనం ముందుకు వెళ్ళాలంటే నడవాలి. అంటే అన్నిటిలోకి ముందుగా నడిపేది వాటి చక్రాలు. కానీ అలా ఎందుకు? ఎందుకంటే చక్రాల స్వభావమే నడపడం గనుక. అందుకే అవి వెళ్తూ ఉంటాయి. అందుకే వాహనం నడుస్తుంది. ఇప్పుడు అర్థం చేసుకోండి. మనుషులు వారి సంబంధీకుల గురించి కానీ, ఒక్కోసారి మనుషులు కనిపిస్తుంది నా జీవితంలో సంబంధాలు నా ఇష్ట ప్రకారం జరగడం లేదని. కానీ మనుషులకు ఎందుకు అలా అనిపిస్తుంది? ఎందుకు అనిపిస్తుందంటే వారు ఆ బంధాలు అర్థం చేసుకోలేకపోతున్నారు. మిగిలిన వారితో తనకున్న అనుబంధం ఏంటో అనేది వారు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. చూడండి, బంధాలు కలిగినప్పుడు అవి మీతో పెనవేసుకుంటాయి. వాటిని జాగ్రత్తగా ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఇలా ఎప్పటికీ జరగదు. మీరు ముందుకు వెళ్తున్నారు, బంధాలు మీ వెనుకే వాటికవి రావు. ఎలా అంటే వాహనాలను నడిపించడం దాని చక్రాల పని. అలాగే బంధాల స్వభావం కూడా కలిసికట్టుగా ముందుకు నడిపించడం. కనుక ఈ అనుబంధాలతో కలిసి ఉండండి, జీవితంలో ముందుకు వెళ్ళండి. ఈ బంధాలు మీ జీవితాన్ని సంతోషాలతో ముందుకు నడిపిస్తాయి.